హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 8. శివాని చీరని నిండుగా కప్పుకొని రోడ్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న పచారీ షాప్లో కొన్ని సరుకులు, పాల ప్యాకెట్ తీసుకుని తిరిగి వస్తుంది. ఓహో, వీటి కోసం వచ్చిందా అనుకున్న రుద్రకి ఆమెని ఆ వీధిలోని ఓ పోకిరి గుంపు అడ్డుకుని, ఏంటి టీచరమ్మా, కొడుకు లేకుండా ఒంటరిగా రోడ్డెక్కావు? ఆ మొనగాడు ఏం చేస్తున్నాడేంటి? నిన్ను ఒక్కదాన్నే వదలడు కదా అని వెటకారంగా అడిగాడు అందులో ఒకడు. శివాని వాళ్ళకి ఆన్సర్ ఇవ్వకుండా ముందుకు నడుస్తుంటే, ఏంటో ఇన్నాళ్ళైనా నీ మొగుడు ఒక్కసారి కూడా కనపడలేదు, కానీ ఈవిడ పక్కన ఆ బుడంకాయగాడు మాత్రం పెద్ద హీరోలా మనకు వార్నింగ్ ఇస్తాడ్రా అని ఒకడు అనగానే మిగిలిన వాళ్ళు వంకరగా నవ్వారు. టీచర్, మాకొక పెద్ద డౌట్ ఉంది. ఏంటంటే, నీ కొడుకుకి నాన్న ఒకడేనా లేక ఎవడికి పుట్టాడో తెలియదా? ఒకవేళ అదే నిజమైతే మాకు ఓ ఛాన్స్ ఇవ్వచ్చు కదా టీచర్ అమ్మా. ఊరికే వద్దులే, నీ రేట్ ఎంతో చెప్తే అంటూ వాళ్ళు ఇంకా వల్గర్గా మాట్లాడుతుంటే వాళ్ళని ఏమీ చేయలేక నిస్సహాయంగా శివాని కన్నీళ్లు పెట్టుకుంటూ గబగబా ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తూ అలాగే డోర్కి జారగిలబడిపోతుంది ఆమె. రుద్ర కూడా ఆ మాటలు విన్నాడు. అప్పుడు రియాక్ట్ అవ్వలేదు. శివాని లోపలికి వెళ్ళిన తర్వాత కార్ దిగి మొహానికి మాస్క్ వేసుకుని వాళ్ళ ముందుకు వెళ్ళి ఒక్కొక్కడిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు తన కోపం తీరేదాకా రుద్ర. దెబ్బలు తింటున్న వాళ్ళు నొప్పికి అల్లాడిపోతూనే, ఎవర్రా నువ్వు, మా ఏరియాకొచ్చి మమ్మల్నే కొడతావా అంటూ తిరగబడ్డానికి ట్రై చేశారు. కానీ రుద్ర బలం ముందు 5 నిమిషాలు కూడా నిలవలేక పారిపోయారు. సైలెంట్గా అందరినీ కొట్టి తరిమేసిన రుద్ర అసహనంగా వెళ్ళి తిరిగి తన కార్లో కూర్చుని, చా, ఇది ఏం చేస్తుందోనని తేలుద్దామని వచ్చిన నేను దాన్ని ఎవడో ఏదో అంటే ఎందుకు కొట్టాను అని ఆలోచిస్తూ, దాని ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని కదా అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు రుద్ర. శివాని చాలాసేపు బయటకి రాకపోవడంతో అసలు ఇది లోపల ఏం చేస్తుంది, అదేమైతే నాకేంటనుకో, దానికోసం నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నా, దాన్ని ఫాలో అవ్వడం ఓకే, కానీ దాన్ని ఎవడో ఏదో అంటే నేనెందుకు ఫీల్ అవుతూ అది ఎలా ఉందో అని టెన్షన్ పడడం ఏంటిది నాన్సెన్స్ అని చిరాకుగా స్టీరింగ్ మీద కొడతాడు రుద్ర. ఛా, నా మైండ్కి ఏదో అయింది అని కాసేపు కళ్ళు మూసుకున్నాడు రుద్ర. ఆ రెప్పల మాటున ఏడుస్తూ వెళ్ళిన శివాని కనబడగానే టక్కున తెరిచి ఇక ఏమీ ఆలోచించకుండా కార్ దిగి ఎవరూ చూడకుండా శివాని ఇంటి దగ్గరకు వెళ్ళిన రుద్ర లోపలికి వెళ్ళనా వద్దా అనుకుంటూ కాసేపు కాలయాపన చేశాడు. నో, ఇప్పుడు ఇది నన్ను ఇక్కడ చూస్తే ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్పాలి అని వెనక్కి తిరిగినవాడు మళ్ళీ మనసు ఒప్పక ఆ ఇంటిని చూస్తూ విండో వైపు వెళ్ళాడు రుద్ర. విండో తెరిచి ఉండడంతో లోపలికి చూసిన రుద్రకి శివాని కన్నీళ్లతో ఓ మూల కూర్చుని ఉంటే బన్నీ ఏమో నిద్రపోతూ కనిపిస్తాడు. ఇది వాళ్ళ మాటలకే ఏడుస్తుందా? మరి నేను కూడా అన్ని మాటలు అన్నాను, అప్పుడు మరీ ఇంతలా ఏడవలేదే అనుకుంటూ ఏదైతే అది అయిందని ముందుకు వచ్చి డోర్ నాక్ చేశాడు రుద్ర. ఆ పోకిరీలే వచ్చారేమో అనుకుని భయంగా డోర్ వైపు చూసి కళ్ళు తుడుచుకుని, ఎవరు అని అడిగింది శివాని. నేనే అని రుద్ర వాయిస్ కంగున వినపడడంతో లేచి గబగబా డోర్ తీసి ఆశ్చర్యంగా, ఏంటి సార్, మా ఇంటిని సర్చ్ చేయడానికి వచ్చారా? నేను ఇంకా ఏమైనా మీ వస్తువులు దొంగతనం చేశానని అంది కోపంగా శివాని రుద్రని చూస్తూ. తనకి ఆన్సర్ చేయకుండా శివానీని పక్కకు తోసి లోపలికి వెళ్ళిన రుద్ర బన్నీ పక్కన కూర్చుని వాడి తల నిమురుతూ, నీ ఏడు పాపి, నీ బట్టలు వీడి బట్టలు ప్యాక్ చేసుకో, మా ఇంటికి తీసుకువెళ్తాను అంటాడు రుద్ర.
ఏం సార్, నన్ను పర్మనెంట్గా మీ పని మనిషిని చేసుకోవడానికా? నాకు ఒకరి దయతో బ్రతకడం ఇష్టం లేదు అంది శివాని విసురుగా. ఆహా, దొంగతనం చేసి దొబ్బి తింటావా మరి అని రుద్ర వెటకారంగా అడిగాడు. ఇదిగో చెప్తున్నా, ఇంకోసారి ఆ మాట అంటే బాగోదు. నేను ఏ దొంగతనం చేయలేదు. కావాలంటే ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తాను అంది శివాని ఉక్రోషంగా. ఒకరితో లైఫ్ లాంగ్ ఉంటామని చేసిన ప్రమాణాలకి నీళ్ళు వదిలేసి మరొకడితో పోతున్న మనుషుల మధ్య బ్రతుకుతున్నాను. నీ బోడి ప్రమాణాలు నమ్మేదెవడు అన్నాడు రుద్ర శివాని మాటలకి చిరాగ్గా. ఇప్పుడు మీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి అన్నది శివాని విసుగ్గా. నిన్ను కొన్ని రోజులు అబ్జర్వ్ చేశాక అప్పుడు నీ ప్రవర్తన బట్టి నిర్ణయించుకుంటాలే. అందుకే చెప్తున్నా, నాతో రా మా ఇంటికి అన్నాడు రుద్ర. శివాని రుద్రని కాల్చేసేలా చూస్తూ, అక్కడ ఉంటే మాత్రం మీ కంటికి నేను ఏం చేయకపోయినా చేసినట్టే కనపడతాను కదా అంది రుద్రని దెప్పుతూ శివాని. నేను మరీ అంత గుడ్డిగా ఎవరిని నమ్మను. నువ్వు నాటకాలు ఆడకపోతే నేను అనుమానించేవాడిని కాదు అంటూ అప్పుడే గుర్తు రావడంతో, అవును, ఆ రోజు నన్ను చూసి భయపడుతున్నట్టు నాటకం ఆడావు కదా, నిన్ను నేనేదో చేశానని అంటూ కోపంగా అడిగాడు రుద్ర. దానికి శివాని గుటకలు మింగుతూ చేతులు నలిపేసుకోవడం చూసి, చెప్పవే, కావాలనే నన్ను అందరిలో బ్యాట్ చేసి ఆ గందరగోళంలో నా పర్స్ తెలివిగా లేపేశావు కదా అన్నాడు రుద్ర కోపంగా. చిచ్చి, నేను మీ పర్స్ తీయలేదు, కానీ ఆ రోజు మిమ్మల్ని చూసి భయపడి అలా బిహేవ్ చేశాను. కావాలంటే అందుకు సారీ చెప్తాను అంది శివాని గిల్టీగా ఫీల్ అవుతూ. అంటే అందరి ముందు నన్ను వెధవని, రేపిస్ట్ని అని ముద్ర వేసి ఇప్పుడు 4 గోడల మధ్య నువ్వు సారీ అనే ఒక మాట చెప్తే నాకు జరిగిన అవమానం మర్చిపోగలనా అన్నాడు రుద్ర సూటిగా చూస్తూ. సార్, నిజంగా నేనేదో దయ్యం పట్టాలా చేశాను, కానీ అలా అవుతుందని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని చూసి భయంతో పారిపోయాను తప్పించి మీ పర్స్ కొట్టేయలేదు. నన్ను నమ్మండి సార్ అంది శివాని రిక్వెస్టింగ్ టోన్తో. నా మొహం మరీ అంత భయంకరంగా ఉందా నువ్వు భయపడ్డానికి అని ఈసారి కోపంగా అడిగాడు రుద్ర. శివాని మనసులో, దేవుడా, ఇప్పుడు నేనెందుకు భయపడ్డానో అతడికి ఎలా చెప్పేది, ఒకవేళ చెప్పినా నమ్ముతాడా అని ఆలోచిస్తున్న శివాని మొహం మీద చిటిక వేసి, ఏంటి అన్నాడు రుద్ర. శివాని టెన్షన్తో చేతులు నలిపేసుకుంటూ, అది మరి నేను చెప్పేది మీరు నమ్ముతానంటే ఎందుకు అలా భయపడ్డానో చెప్తాను అని ఇబ్బందిగా అన్నది శివాని. చెప్పమనే కదా అడిగాను, నువ్వు నిజం చెప్తే ఎందుకు నమ్మను అన్నాడు రుద్ర ఆరాంగా చూస్తూ. దాంతో శివాని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, నాకంతకు ముందు రోజు ఓ కల వచ్చింది. అందులో నాకు పెళ్ళి జరుగుతుంటే మీరు నన్ను కిడ్నాప్ చేసి రేప్ చేసినట్టు వచ్చింది. ఆ మరుసటి రోజే మిమ్మల్ని, అది కూడా ఒంటరిగా ఉన్నప్పుడు చూడటంతో అదే ట్రాన్స్లో ఉన్న నేను భయపడి అలా గోల చేశాను. ప్రామిస్, నేను చెప్పేది నిజం అంది శివాని నమ్మకంగా. వాట్ అని మొహం అదోలా పెట్టి రుద్ర అంటుంటే, నీ కలలో నన్ను రేపిస్ట్ని చేసి అందుకున్న పబ్లిక్లో జనాలతో మాటలు అనిపించావా అని వింతగా చూశాడు రుద్ర. ఈ విషయం ఎవరికి చెప్పినా
నోటితో నవ్వరే, అసలు నీ కంటికి ఎలా కనపడుతున్నా అంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు రుద్ర. దాంతో శివాని అమాయకంగా చూస్తూ, సార్, నేను చెప్పేది నిజం సార్, మీరే చెప్పండి, మీకు నాకు ముఖ పరిచయమే లేదు. అలాంటిది మీరు నా కలలోకి వచ్చి ఇలా చేశారని భయపడి చేస్తుంటే మీరు నిజంగా నా కంటి ముందుకు వచ్చారు. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి అంది శివాని. రుద్ర శివానిని డౌట్గా చూస్తూ, నిజం చెప్పు, నువ్వు చెప్పేదేమన్నా నమ్మేలా ఉందా? అందుకే మీ ఆడవాళ్ళ మాటలు అస్సలు నమ్మను నేను. నాటకాలు ఆడడంలో PhD చేశారే మీరంతా అన్నాడు కోపంగా రుద్ర. సార్, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను, నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. అంతేకాని మా ఆడజాతినంతా నిందిస్తే బాగోదు అంటుంది శివాని ఉక్రోషంగా. నీ బెదిరింపులకు భయపడాలా నేను? మూసుకుని బట్టలు ప్యాక్ చేయి. చేసిన ఏదో పర్ఫార్మెన్స్ చాలు. నేను బన్నీని తీసుకుని వెళ్తున్నా, కార్ బయటే ఉంది, లగేజ్ తీసుకునిరా, వెయిట్ చేస్తుంటా అని శివాని సమాధానం వినకుండానే లేచి బన్నీని ఎత్తుకుని కారు దగ్గరకు వెళ్ళిపోయాడు రుద్ర. సార్, నేను రాను, నా కొడుకుని ఇచ్చేయండి అని రుద్ర వెనక శివాని రాబోతే రుద్ర వెనక్కి తిరిగి సీరియస్గా 10 నిమిషాలు నీకు టైం అంటూ బయటకు వెళ్ళి కార్ బ్యాక్ డోర్ తీసి బన్నీని సీట్లో పడుకోబెట్టి తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రుద్ర. ఛ, ఇతగాడు ఇలా తగులుకున్నాడేంటి నా కర్మకి అని తిట్టుకుంటూ బన్నీవి యూనిఫామ్, మరో 4 జతల బట్టలు తీసిపెట్టి తనవి కూడా కొన్ని శారీస్ పెట్టుకుని బ్యాగ్తో బయటకు వచ్చిన శివాని డోర్ లాక్ చేసి కార్ దగ్గరకు రాగానే, ఎక్కు, మేడం గారికి దిగి డోర్ తీయాలా అని కోపంగా అరిచాడు. ఆమె రావడానికి లేట్ చేసింది అని అప్పటికే కోపంగా ఉన్న రుద్ర. అయ్యో రామా, నేను నోరైనా తెరిచానా, డాబర్ మ్యాన్ల మీద పడిపోతున్నారు అంటూ వెనక డోర్ తీసి బ్యాగ్తో లోపల కూర్చోబోయింది శివాని. ఏయ్, నీకు నేను డ్రైవర్లా కనబడుతున్నానా? ముందుకొచ్చి చావు అని కసిరాడు రుద్ర. ఓ గాడ్, చంపుతున్నాడు, ఇతను పిలవగానే రావడం నాది తప్పు అనుకుని ముందు సీట్లో కూర్చుంది శివాని. ఏంటే ఏదో గొనుకుతున్నావు, ఒళ్ళు ఎలా ఉంది అని రుద్ర కోపంగా అనగానే, నేనేం అనలేదు సార్ అంది అమాయకంగా రెప్పలు రెప్పరెప్పలాడిస్తూ శివాని. నేను ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతాను కానీ నిన్ను అస్సలు నమ్మను. వేషాలేసావంటే కార్ కింద వేసి తొక్కించేస్తా అని వార్నింగ్ ఇస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు రుద్ర. శివాని మనసులో రుద్రని తిట్టుకుంటూ, ఈ మహానుభావుడు ఎప్పుడు నన్ను వదులుతాడు, నా లైఫ్కి జిడ్డులా తగిలాడు, ఏ ముహూర్తాన నా కలలోకి దూరాడో కానీ రియల్గా వచ్చి నా మనశ్శాంతి దొబ్బేశాడు సచ్చినోడు అని రుద్ర ఫేస్ చూస్తూ తిట్టుకుంటుంది. రుద్ర డ్రైవ్ చేస్తూనే శివానీని గమనిస్తూ తన ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ, ఏంటే మనసులో నన్ను బూతులు తిడుతున్నావా, చంపేస్తా అన్నాడు రుద్ర కోపంగా. దాంతో శివాని షాక్ అవుతూ, అమ్మో, వీడికి నేను మనసులో అనుకునేది ఎలా తెలిసిపోతుంది అని భయంగా రుద్రని చూస్తూ, నేనేమీ అనుకోలేదు సార్ అంది శివాని తడబడిపోతూ. ఆపవే, నీ బాతుగుడ్డు లాంటి ఆ కనుగుడ్డు నువ్వు ఏమనుకున్నావో నాకు చెప్తాయి. పైకే కాదు, నీ ఇన్నర్ వాయిస్లో తిట్టుకున్నా నేను నీకు డబుల్ పనిష్మెంట్ ఇస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. దాంతో శివాని దేవుడా అనుకుని సారీ సార్ అని చెప్పి తల తిప్పేసి విండో నుండి రోడ్ సైడ్ చూస్తూ ఉండిపోయింది ఆమె. రుద్ర ఇంటి లోపల కారు ఆపి దిగి బన్నీనెత్తుకుని లోపలికి నడిచాడు. శివాని తన బ్యాగ్ లాక్కుంటూ లోపలికి రాగానే హాల్లోనే ఉన్న అందరూ
రుద్రని తన చేతిలోని బన్నీని చూసి షాక్ తింటే వెనకే బ్యాగ్తో వచ్చిన శివానీని చూసి మరింత షాక్ అయ్యారు. రుద్ర ఎవరిని పట్టించుకోకుండా కిందే ఉన్న ఒక గెస్ట్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద బన్నీని పడుకోబెట్టి నిద్రలో ముద్దుగా ఉన్న బన్నీ తల ప్రేమగా నిమిరి వాడికి బెడ్షీట్ కప్పేసి ఫ్యాన్ ఆన్ చేసి బయటకు వచ్చాడు అతడు. అప్పటికి కూడా అలాగే నిలబడి ఉన్న శివానీని చూసి లోపలికి పో అన్నట్టు చూశాడు రుద్ర. అతడి తీక్షణమైన చూపులకు బెదిరి గబగబా బన్నీ దగ్గరకు వెళ్ళిపోయింది శివాని. ప్రతాప్ కంటే ముందే భవానీ నోరేసుకుని పడిపోతూ, ఏంటి రుద్ర, ఆ దొంగను తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టావు? నీకు కూడా అది మందో మాకో పెట్టలేదు కదా? ఈ ఇంట్లో అందరికంటే నువ్వే తెలివైన వాడు అనుకున్నా. నిన్ను కూడా బుట్టలో వేసేసిందా ఆ నంగనాచి అంటూ ఇంకా ఏదో అనబోతున్న భవానీని కోపంగా ఆపు అన్నట్టు చేయి చూపించాడు రుద్ర. అత్తయ్య, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు కామ్గా ఉంటావా అంటూ వాళ్ళ నాన్న వైపు చూసి, మీ ఇంట్లో మీ పర్మిషన్ లేకుండా ఆమెని తెచ్చిపెట్టానని అనుకుంటే సారీ అన్నాడు రుద్ర. నాది మాత్రమే కాదు, ఈ ఇల్లు నీది కూడా రుద్ర. నువ్వు మంచి పని చేస్తే నేనెప్పుడూ సంతోషిస్తాను, కానీ కోపం చూపించను. ఆ అమాయకురాలిని బాధ పెడుతుంటే చూడలేక నిన్ను కోప్పడ్డాను, కానీ తనకు నువ్వు హెల్ప్ చేస్తుంటే ఎందుకు కాదంటాను. ఇక అందరూ వెళ్ళి పడుకోండి, ఇప్పటికే లేట్ అయింది. సురేఖ, పాపం ఆ అమ్మాయి తిన్నదో లేదో, తనకి తినడానికి ఏదైనా పెట్టు తల్లి అన్నారు ప్రతాప్ గారు. దాంతో సురేఖ అలాగే బాబాయ్ అని చెప్పి శివాని దగ్గరకు వెళ్ళింది. తన వెనకే స్నేహ కూడా వెళ్ళింది. శివాని బన్నీ తల నిమురుతూ రుద్రని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఆలోచనల్లో ఉంది. సారీ టీచర్, నా కోసం వచ్చి అనవసరంగా అవమానపడ్డారు. రండి, స్నేహ బాబు దగ్గర ఉంటుంది, మీరేదైనా తిందురు అంది సురేఖ ఆప్యాయంగా. శివాని వాళ్ళ వైపు చూసి నవ్వి, నాకిప్పుడేం వద్దు మేడం, ఒక గ్లాస్ పాలివ్వండి చాలు, బన్నీ లేచాక వాడికి తాగిస్తాను. పాపం ఏం తినకుండానే నిద్రపోయాడు నా బంగారు కొండ అని చెప్తూ కొడుకుని చూస్తూ మనసులోని బాధని అణుచుకుంది శివాని. అయ్యో, పసివాడు తినకుండా పడుకుంటే మంచిది కాదు టీచర్, వాడిని లేపండి, నేను ఇక్కడికి భోజనం తెస్తాను, వాడికి పెట్టి మీరు కూడా తినండి అంటూ శివాని అడ్డు చెప్తున్నా వినలేదు సురేఖ. వెళ్ళి భోజనం పట్టుకువచ్చి శివానికి ఇచ్చింది సురేఖ. స్నేహ కూడా బలవంతం పెట్టడంతో తప్పక బన్నీని లేపి నిద్రమబ్బులో ఉన్నవాడికి కాస్త అన్నం తినిపించింది శివాని. ఆలోగా సురేఖ పాలు కూడా తీసుకువచ్చి, నేను వాడికి తాగిస్తాను, మీరు తినండి టీచర్ అని చెప్పి బన్నీని తన ఒడిలోకి తీసుకుంది సురేఖ. ఒక తల్లిగా సురేఖకి తెలుసు, బిడ్డలు తినకపోతే వాళ్ళ గురించిన బెంగ ఎలా ఉంటుందోనని. శివాని వాళ్ళ అభిమానాన్ని కాదనలేక ఆకలిగా కూడా ఉండడంతో ఎక్కువ బ్రతిమాలించుకోకుండానే తిన్నదామె. స్నేహ సురేఖ కాసేపు అక్కడే ఉండి, ఇక పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాము అంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. రుద్ర సీసీ ఫుటేజ్లో వాళ్ళని చూస్తూ వెటకారంగా, పర్వాలేదు మేడం గారు, ఇక్కడ లేడీస్ని బాగానే కాకబట్టారు, ఒక్క మా అత్తని తప్ప అనుకుని తననే తీక్షణంగా చూస్తూ, రేపటి నుండి చెప్తానని పని అనుకున్నాడు రుద్ర. ఇంట్లో అన్ని వైపులా చెక్ చేస్తున్న రుద్రకి వాసు తన రూమ్ నుండి
బయటకి రావడం కనపడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.